నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో యుద్ధం క్లైమాక్స్ కు చేరుతుందా? ఇరాన్ సామ్రాజ్యం కుప్పకూరుతుందా? 18వ రోజు ఇస్రాయెల్ జరిపిన దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. ఇరాన్ అగ్రనేతలు ఒక్కొక్కరిగా నేల కొరుగుతున్నారు. టెహ్రాన్ నుంచి టెల్ అవీవ్ వరకు క్షిపణుల గర్జనలు, బాంబుల వర్షం. అసలు ఈ 18వ రోజు ఏం జరిగింది? ఇరాన్ కోలుకోలేని దెబ్బ ఎలా తింది? యుద్ధం మొదలైన 18వ రోజు మంగళవారం ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ కీలక సైనిక అధికారి అలీ లారిజానీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు బసీజ్ మలేషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ కూడా హతమయ్యారు. అలీ లారిజానీ ఇరాన్లో అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. పార్లమెంట్ మాజీ స్పీకర్గా, అణు వ్యవహారాల్లో సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత నమ్మకస్తుడైన సలహాదారుగా ఆయనకు పేరుంది. అటువంటి కీలక వ్యక్తిని ఇజ్రాయెల్ మట్టుపెట్టడం ఇరాన్ రక్షణ వ్యవస్థను కుదిపేసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఇరాన్ రాజధాని టెహ్రాన్పై బాంబుల వర్షం కురిసింది. ఉత్తర టెహ్రాన్లోని సాదాబాద్ ప్యాలెస్, కరాజ్, షిరాజ్ నగరాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్ క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. యుద్ధం ఎప్పుడూ అమాయకుల రక్తమే కోరుకుంటుంది. అరాక్పై జరిగిన దాడిలో కేవలం 3 రోజుల పసికందు, ఆ పాప 2 ఏళ్ల సోదరి మరణించడం ప్రపంచాన్ని కలచివేసింది. వారి తల్లి, అమ్మమ్మ కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇటు లెబనాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇజ్రాయెల్ దాడుల ధాటికి లెబనాన్లో దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అంటే ఆ దేశ జనాభాలో 20% మంది రోడ్డున పడ్డారు. బీరూట్ నగరం శిథిలాల కుప్పగా మారింది. యుద్ధ జ్వాలలు గల్ఫ్ దేశాలకు వ్యాపించాయి. యుఏఈలోని ఫజైరా చమురు క్షేత్రంపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. దీంతో భయాందోళనకు గురైన యుఏఈ ప్రభుత్వం తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. బనీ యుఎస్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఒక పాకిస్తానీ జాతీయుడు మృతి చెందారు. ఇరాన్ ప్రయోగించిన 14 బాలిస్టిక్ క్షిపణులను ఖతార్ రాజధాని దోహాలో అడ్డుకున్నారు. ఆ సమయంలో నగరం భారీ శబ్దాలతో కంపించిపోయింది. అటు సౌదీ అరేబియా కూడా తమ దేశం వైపు వస్తున్న డజను డ్రోన్లను కూల్చివేసింది. ఇరాన్లోని అమెరికా ఎంబసీపై మళ్లీ డ్రోన్ల దాడి జరిగింది. అల్ జాద్రియా ప్రాంతంలోని ప్రెసిడెన్షియల్ ఆవరణలో ఉన్న ఇళ్లపై డ్రోన్లు దూసుకురావడంతో దౌత్యవేత్తలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఎర్ర సముద్రంలో ఉన్న అమెరికా భారీ యుద్ధ నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో అగ్ని ప్రమాదం జరగడం సంచలనం సృష్టించింది. 30 గంటల పాటు మంటలు ఎగసిపడటంతో 450 మంది సిబ్బంది విషవాయువులు పీల్చి అస్వస్థతకు గురయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ యుద్ధంపై తనదైన శైలిలో స్పందించారు. యుద్ధం త్వరలోనే ముగుస్తుంది, ప్రపంచం సురక్షితంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో యుద్ధ వార్తలను తమకు అనుకూలంగా రాయాలంటూ మీడియా సంస్థలపై ఒత్తిడి పెంచడం వివాదాస్పదమైంది. యుద్ధం ముదురుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దుబాయ్లో చిక్కుకున్న 35 మంది ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చారు. చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చివరగా ఈ రక్తపాతానికి ముగింపు ఎక్కడా? భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చల ద్వారానే శాంతి సాధ్యమని స్పష్టం చేశారు. కానీ ఇరాన్ నేతలు పారిపోయారన్న వార్తలను ఆ దేశం ఖండిస్తోంది. తాము ప్రజల మధ్య ఉంటామని, పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. ఒకవైపు అగ్రనేతల మరణాలు, మరోవైపు అమాయక చిన్నారుల బలులు. పశ్చిమాసియాలో ఈ మారణ హోమం ఎప్పుడు ఆగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.